వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక గుడ్ న్యూస్తో స్టార్ట్ చేస్తున్నాను. మనం ఈ రోజు 2,50,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం. మార్నింగ్ 4 నేను చెక్ చేస్తే 2,50,000 అయిపోయింది. అరౌండ్ ఒక 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక 50,000 పెరిగి 3,00,000 సబ్స్క్రైబర్స్కి త్వరగా రీచ్ అయ్యి ఈ సంవత్సరం మీరు ఎక్స్పెక్ట్ చేయరు చాలా పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ నేను టార్గెట్గా పెట్టుకున్నాను. దానికి చాలా ఎఫర్ట్స్ ఇవ్వాలి. అఫ్ కోర్స్ నేను ఆ ఎఫర్ట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళు కొంచెం కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నేను బెస్ట్ అండ్ యూనిక్ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి 100% ట్రై చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో 25,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో 2 ఫోన్స్ మనకు కనబడుతున్నాయి. నిన్న కాక మొన్న నేను మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ గురించి ఇన్ డీటెయిల్ రివ్యూ పోస్ట్ చేశాను. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆ వీడియో కోసం. రెండోది కాంపిటీషన్ గా ఆ ప్రైస్ లో వివో నుంచి వివో T4 Pro ఉంది. దీనికంటే అది 2 సెగ్మెంట్స్ లో బెటర్ ఉంది. ఒకటి ప్రాసెసర్, ఇది 7S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది, అది 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. రెండో దీంట్లో పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ లేవు. దాంట్లో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. బెటర్ ఫోకల్ లెన్స్ లో క్యాప్చర్ చేసుకోవచ్చు, బెటర్ షార్ట్స్ వస్తాయని చెప్పని, దీనికంటే ఆ ఫోన్ బెస్ట్ అని చెప్పని కొన్ని కామెంట్స్ నాకు వచ్చినాయి. వాటిని చూసిన తర్వాత నాకు అనిపించింది ఓకే, ఒక కన్ఫ్యూజన్ ఉంది, కొంచెం దాన్ని క్లియర్ చేద్దాం. వివో T4 Pro కొనుక్కోవాలా లేదా ఈ మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ కొనుక్కోవాలా, ఈ 2 ఫోన్స్ లో ఏది బెటర్ గా ఉందని సైడ్ బై సైడ్ మీకు క్లియర్ గా పాయింట్స్ వేసి మరి మీకు డెమాన్స్ట్రేట్ చేస్తాను. వాటిని కొనే ముందు 2 ఫోన్స్ గురించి మన ఛానల్లో రివ్యూస్ పోస్ట్ చేశా. ఈ 2 వీడియోస్ చెక్ చేయండి. రివ్యూస్ చూసిన తర్వాతే ఏ ఫోన్ అయినా కొనుక్కోండి, గుడ్గా కొనొద్దు. రెండోది కొనుక్కునే ముందు కొద్దిగా వ్యూ ప్రొడక్ట్స్ దగ్గర ట్యాగ్ చేస్తున్నాను. ప్రొడక్ట్స్ ని కొనుక్కోవాలనుకుంటే ఆ లింక్స్ యూస్ చేసి పర్చేజ్ చేసుకోండి. మరి చేతుల్లో మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ మాత్రమే ఉంది. T4 Pro ఏమైంది అంటే లాస్ట్ మంత్ ఫిబ్రవరి మంత్ లో T4 Pro ని పిక్ చేసేసుకుంది బ్రాండ్. నాకు ఈ ఫోన్ ఇన్ఫాక్ట్ మోటోలో కొన్ని రివ్యూ చేశాను. వివో నాకు రివ్యూ నెట్ కిందకి వచ్చింది. సో అది రిటర్న్ వెళ్ళిపోయింది, పిక్ చేసేసుకున్నారు. ఇది మన సబ్స్క్రైబర్ కొనుక్కున్నారు వీడియో కోసం మన దగ్గర నుంచి ఒక రోజుకి. సరే, ఇక మనం ప్రైసింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. 2 కూడా ఒకటే ప్రైస్ పాయింట్ లో వస్తున్నాయి. యాక్చువల్లీ వివో T4 Pro 25,000 రూపాయలకి లాంచ్ చేశారు. బట్ ఇప్పుడు ప్రైజులు పెరగడం వల్ల ఒక 2-3,000 రూపాయలు పెరిగింది. మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ వీళ్ళు లాంచ్ చేయడమే 27,000 రూపాయలకి లాంచ్ చేశారు. దాని మీద 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది. ఇప్పుడు కార్డ్ ఆఫర్లు తీయగా వివో T4 Pro 24,500 రూపాయలు దొరుకుతుంది. మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ 25,000 రూపాయలకు దొరుకుతుంది. అంటే 500 రూపాయలు వివో కంటే మోటో ఎక్కువ ఉంది కార్డ్ ఆఫర్లు తీయగా. నెక్స్ట్ మనం అన్బాక్సింగ్ కంటెంట్స్ పరంగా మాట్లాడితే ఇక్కడ వివో స్కోర్ చేసింది. వివోలో బాక్స్ లోనే మీకు కేసు వస్తుంది, స్క్రీన్ గార్డ్ కూడా ఫోన్ కి ప్రీ అప్లైడ్ వస్తుంది. మోటోలో మీకు అలా రావు, కేసు రాదు, స్క్రీన్ గార్డ్ రాదు, కేవలం ఛార్జరు, కేబుల్, సిమ్ పిన్ అంతే. కేసు, స్క్రీన్ గార్డు బయట కూడా దొరకట్లేదు కాబట్టి, ఈజీగా దొరుకునే పాయింట్ ఇచ్చాను కాదు, దొరకట్లేదు కాబట్టి నేను ఇక్కడ వివోకి ఒక పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ చూద్దాం. 2 ఫోన్స్ కూడా సైడ్ పాలీకార్బోనేట్ ఫ్రేమ్ తోనే వస్తున్నాయి. బట్ బ్యాక్ సైడ్ వివోలో మీకు ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది, మోటోలో మీకు టెక్స్చర్డ్ బ్యాక్ వస్తుంది, అంటే కొద్దిగా క్లాత్ టైప్ మీకు అనిపించింది. అండ్ ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ మోటోలో మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. వివో T4 Pro మీకు డైమండ్ షీల్డ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. 2 ఇంచుమించు సిమిలర్. అండ్ వాటర్ రెసిస్టెన్స్ 2 కూడా IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వస్తున్నాయి. బట్ అడిషనల్ గా మోటోలో మీకు మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML810H ప్రొటెక్షన్ వస్తుంది. మీకు వివోలో ఆ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ఉండదు. సో ఓవరాల్ ఇక్కడ బిల్డ్ క్వాలిటీ పరంగా దేన్ని ఎక్కువ చేయగలరు తక్కువ చేయగలరు, రెండింటికి సేమ్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ రెండింటికి పాయింట్ ఇద్దాం. నెక్స్ట్ ఇప్పుడు అసలైంది ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. మోటరోలాలో మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 2.7 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. BGMI లో 120 FPS కి సపోర్ట్ చేస్తుంది. అంటే వీళ్ళు ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేశారు. ఆనిటో స్కోర్ గురించి మళ్ళీ చెప్తాను నేను. ఈలో వివో T4 Pro చూస్తే ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. 7S Gen 4 కాదు, 7 Gen 4. చాలా డిఫరెన్స్ ఉంది. 2.8 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్ 7 Gen 4 అనేది. బట్ BGMI కి వచ్చేటప్పటికి 60 FPS మాత్రమే సపోర్ట్ ఉండేది T4 Pro లో. వీళ్ళు గేమింగ్ కి దీన్ని సరిగ్గా ఆప్టిమైజ్ చేయాలి. రెండో విషయం, ప్రాసెసర్ ని ప్రాపర్ గా యూస్ చేసుకుంది ఇక్కడ మోటరోలానే. దీని మాక్సిమం కేపబిలిటీని దీన్ని యూస్ చేసుకున్నారు, ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కూడా పెంచి. బట్ వివో T4 Pro లో దీన్ని కెమెరాని బేస్ చేసుకుని ఆప్టిమైజ్ చేశారు, కానీ గేమింగ్ కి వీళ్ళు సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు. సో టెక్నికల్ గా చెక్ చేసినప్పుడు కూడా వివో T4 Pro 1 మిలియన్ ఎగ్జాక్ట్ గా 1 మిలియన్ స్కోర్ చేసింది. అదే మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ చూసుకుంటే 1 మిలియన్ మీద ఇంకొక 8,000 ఎక్కువ స్కోర్ చేసింది. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో కొద్దిగా ప్రాసెసర్ లెవెల్ ఆప్టిమైజేషన్ లో అండ్ అడిషనల్లీ గేమింగ్ కూడా ఈ BGMI ఆప్టిమైజేషన్ 60 FPS లో వివో అంటే 120 FPS మోటోలో ఉంది కాబట్టి ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుని కేపబిలిటీస్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి నేను మోటోలోకి ఇక్కడ ఫస్ట్ ఒక పాయింట్ ఇచ్చేస్తున్నా. బట్ ప్రాసెసర్ పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ 7S Gen 4 కంటే వివో T4 Pro లోనే 7 Gen 4 3 times బెటర్ CPU ఉంటుంది. అండ్ GPU పరంగా ఆల్మోస్ట్ 25% బెటర్ GPU ఉంటుంది. అప్ టు దాన్ని వీళ్ళు కనుక సరిగ్గా ఆప్టిమైజ్ చేసుకుంటే 50% బెటర్ GPU కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ బేసిక్ నానో స్కోర్ పరంగానే నేను చెప్పింది 3 times బెటర్ CPU అండ్ 25% బెటర్ GPU ఉంటుంది కాబట్టి ఇక 7 Gen 4 కూడా పాయింట్ స్కోర్ చేస్తున్నా. నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ ఇక్కడ క్లియర్ గా తెలిపోయింది. ఇది ఎంత చక్కగా స్కోర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే N2 CPU లో ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్. ఇందులో మీకు మోటరోలాలో LPDDR5X ర్యామ్ తో UFS 3.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. వివో T4 Pro మీకు జస్ట్ LPDDR4X అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్స్ వస్తున్నాయి. పాతకాలం 10,000లో 15,000లో మీకు దొరుకుతాయి ఈ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్. అది వీళ్ళు ఇక్కడ 25,000 27,000లో పెట్టారు. అదొక్కటే మేజర్ డ్రాబ్యాక్ వీళ్ళు పర్ఫార్మెన్స్ సరిగ్గా ఇవ్వలేకపోవడానికి. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ పరంగా మోటోలో మీకు కొంచెం
బెటర్ ఉంటుంది. ఇక్కడ క్లియర్ పాయింట్ మోటరోలా తీసుకుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి తగ్గోయే విషయం ఏంటంటే కెమెరాస్ విషయంలో కూడా మోటరోలాలో మీకు డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. మూడోది లైట్ సెన్సార్ ఉంటుంది. నాలుగోది ఫ్లాష్ ఉంటుంది. ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. అందులోనూ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT-710 సెన్సార్ తో వస్తుంది. అండ్ సెకండరీ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సెన్సార్ ఊరు పేరు ఏం మెన్షన్ చేయలేదు వీళ్ళు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇవి మోటరోలా. అదే మనం వివోలో చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX882 సెన్సార్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో పెరిస్కోప్ లెన్స్. ఏంటి రెండు పేర్లు అంటే టెలిఫోటో 3x వరకు క్యాప్చర్ చేయగలుగుతుంది, పెరిస్కోప్ లో 10x వరకు క్యాప్చర్ చేయగలుగుతుంది. సో ఒకటే సెన్సార్ రెండు రకాలుగా వాడుకుంటున్నారు, కొంచెం మార్కెటింగ్ ఏమి. మూడోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ఇంకా ఫ్రంట్ కెమెరా దీంట్లో కూడా 32 మెగాపిక్సెల్ కెమెరాని ఇస్తున్నారు. రెండింటికి డిఫరెన్స్ ఏంట్రా అంటే మోటరోలాలో మీకు వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, వివోలో మీకు వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు. అండ్ మోటరోలాలో టెలిఫోటో లెన్స్ ఉండవు, వివోలో మీకు టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఇది మేజర్ డిఫరెన్స్. వీడియో రికార్డింగ్ మళ్ళీ సేమే. రెండింట్లో 4K 30 FPS వరకే మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, బోత్ ఫ్రంట్ అండ్ రియర్ సైడ్ కెమెరాస్ యూజ్ చేసుకుని. అండ్ రెండింట్లో బోకే వీడియో కూడా రికార్డ్ చేయలేం, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుని. ఇప్పుడు ఈ వీడియో చూసినట్టు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతూ నేను ఫోకస్ లో ఉండేలాగా మీరు వీడియోస్ తీసుకోలేరు రెండు ఫోన్స్ లోను కూడా. బట్ ఇక్కడ అడిషనల్ అడ్వాంటేజ్ దేనికి పాయింట్ ఇస్తావు అంటే దేన్ని తగ్గించలేం. నేను క్లియర్ గా చెప్తున్నా, దేన్ని తగ్గించలేం. ఫోటోస్ క్వాలిటీ పరంగా అంటే డీటెయిల్స్ పరంగా అండ్ ఇమేజ్ ఓవరాల్ కలర్స్ చూడడానికి అన్నింటి పరంగా చూసుకుంటే మోటరోలా వివోని తనేసిద్ది. డీటెయిల్స్ విషయంలో కాదు, ఓవరాల్ ఇమేజ్ చూడడంలో. డీటెయిల్స్ మన వివో ఏమైనా ఎక్కువ ఇస్తుందంటే రెండు ఇంచుమించు సేమ్ డీటెయిల్స్ ఇస్తాయి, కాకపోతే కొంచెం చూడడానికి బాగా కనిపించేది మోటరోలాలో బాగా కనబడుతుంది. కానీ టెలిఫోటో లెన్స్ లేకపోవడం వల్ల చాలా మిస్ అవుతున్నాం మంచి మంచి పోర్ట్రేట్ షాట్స్ ని. సో కేవలం ప్రైమరీ కెమెరా అండ్ దాని కేపబిలిటీస్ కి నేను ఫస్ట్ ఇక్కడ పాయింట్ ఇస్తున్నాను మోటోలోకి. బట్ వివోలో టెలిఫోటో లెన్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. మీరు పోర్ట్రేట్ షాట్స్ ని బాగా ఇష్టపడతారు అనుకుంటే డిఫరెంట్ ఫోకల్ లెన్స్ 23, 35, 50, 85 డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో మంచి మంచి పోర్ట్రేట్ షాట్స్ మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. సో టెలిఫోటో లెన్స్ ని స్కిప్ చేయడానికి లేదు. సో వివో ఖచ్చితంగా మనం పాయింట్ ఇవ్వాలి. సో కెమెరాస్ రెండింటికి పాయింట్ ఇస్తున్నా, మీరు డిసైడ్ చేసుకోండి. మీకు వైడ్ యాంగిల్ కెమెరా కావాలి ప్లస్ ప్రైమరీ కెమెరా ఫోటోస్ బాగా రావాలనుకుంటే మోటరోలా మంచి కలర్స్ మంచి డీటెయిల్స్ ఉన్నాయి. బట్ వివోలోకి వచ్చేటప్పటికి ప్రైమరీ కెమెరాతో పాటు టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి, బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మిస్ అవుతుంది. అప్పుడు మీరు దేని పిక్ చేసుకుంటారు? ఈ రెండింటిలో అనేది మీ పర్సనల్ చాయిస్. నేను రెండింటికి పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ పరంగా మాట్లాడుకుందాం. మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ లో మీకు 16 5G బ్యాండ్స్ తో వస్తుంది అండ్ వైఫై 6E అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. అదే వివో T4 Pro లో చూసుకుంటే మీకు ఇది 11 5G బ్యాండ్స్ తో వస్తుంది అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4, వైఫై 6 సపోర్ట్ తో వస్తుంది. ఆల్మోస్ట్ సేమ్, బట్ సిగ్నల్ బ్యాండ్స్ మోటోలో కొంచెం ఎక్కువ ఉన్నాయి వివోతో కంపేర్ చేస్తే. బట్ డైలర్ పరంగా అండ్ కాల్ రికార్డింగ్స్ పరంగా మాట్లాడుకుంటే మోటోలో మీకు గూగుల్ డైలర్ తో వస్తుంది అండ్ కాల్ రికార్డ్ చేసుకుంటున్నప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది. అవి పోవాలంటే మీకు TTX అని చెప్పని ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుని వాడుకోవాలి. అది కొంచెం లాంగ్ ప్రాసెస్. కానీ వివోలో మీకు అలా కాదు, స్టాక్ డైలర్ వాళ్ళ ఓన్ కస్టమ్ డైలర్ తో వస్తుంది. మీకు కాల్ రికార్డింగ్స్ లాంటి అనౌన్స్మెంట్స్ ఉండవు. సో యూజర్ ఎక్స్పీరియన్స్ మీకు కొంచెం వివోలో బెటర్ ఉంటుంది. సో ఇక్కడ సిగ్నల్ బ్యాండ్స్ పరంగా మోటోలో స్కోర్ చేస్తుంటే యూజర్ ఇంటర్ఫేస్ పరంగా వివో స్కోర్ చేస్తుంది. సో రెండింటికి పాయింట్ ఇది. ఇంకా అడిషనల్ ఫీచర్స్, ఎక్స్ట్రా ఫీచర్స్ పరంగా NFC IR చూసుకుంటే మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ లో మీకు NFC ఉంది. కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవాలనుకుంటే మీరు జస్ట్ కార్డ్ మెషిన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ ఇలా ట్యాప్ చేస్తే పేమెంట్ అయిపోద్ది, NFC ఉంది కాబట్టి. కానీ IR లో అసలు లేదు. రిమోట్ కంట్రోల్ లాగా ఈ ఫోన్ యూస్ చేసుకుని టీవీలు, ఏసీలు, సెటప్ బాక్స్ మీరు కంట్రోల్ చేయలేరు. వివో T4 Pro లో మీకు NFC లేదు. ఒకటి ఉంటే ఒకటి ఉన్నది రెండు ఫోన్స్ లో. కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవాలనుకుంటే దీంట్లో NFC లేదు. IR బ్లాస్టర్ ఉంది. మీకు టీవీలు, ఏసీలు ఇవేమైనా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే IR బ్లాస్టర్ ఉంది. IR బ్లాస్టర్ మీరు యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ప్రీమియం ఫీచర్ ఏంటి అంటే NFC, అంటే కొంచెం కాస్ట్లీ ఫీచర్ అది NFC అనేది. కానీ రెగ్యులర్ గా మనకు ఉపయోగపడేది. NFC సగానికి సగం మంది వాడరు, ప్రతి ఒక్కరు యూజ్ చేసుకునేది IR బ్లాస్టర్. సో రెండింటి దేన్ని తక్కువ చేయలేం, దేని సెగ్మెంట్ లో దానికి పాయింట్ ఇచ్చేద్దాం. సరే ఈ NFC IR బ్లాస్టర్ ఒక ఫోన్ లో ఉంటే ఒక ఫోన్ లో ఉన్నట్లా, బట్ మన ఛానల్లో మాత్రం ఇది ఉంటుంది ఇది ఉండదు అనేది ఉండదు. ప్రతి ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ మన ఛానల్లో దొరుకుతుంది. మీకు ప్రతి ఫోన్ యొక్క రివ్యూ మన ఛానల్లో తీసుకోవడానికి ట్రై చేస్తాను. మీ వంతు మీరు కొంచెం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే కొట్టేయండి. లేదు ఇంకా చూడాలనుకుంటున్నానంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, డైలీ పోస్ట్ చేస్తున్నా. అన్బాక్సింగ్స్, రివ్యూస్, కాన్సెప్ట్ వీడియోస్, కంపారిజన్స్, కెమెరా రివ్యూస్ అన్ని మన ఛానల్లో దొరుకుతాయి. చూడండి, ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు వర్త్ ఉంది అనిపిస్తే మాత్రం కొంచెం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. 2,50,000 సబ్స్క్రైబర్స్ మనం అచీవ్ చేసాం. 3 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. అండ్ ఈ సంవత్సరం చాలా పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కొంచెం మీరు సపోర్ట్ చేయండి, నేను ఇలాంటి బెస్ట్ కాంటెంట్ మీ ముందుకి తీసుకొస్తూనే ఉంటా. సరే ఇవి పక్కకు పెట్టేసి ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడదాం. ఇది మేజర్ డిఫరెన్స్ యాక్చువల్లీ, కొంచెం జాగ్రత్తగా వినండి. మోటరోలాలో మీకు 6.7 inch 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే దొరుకుతుంది. 1.5K రెజల్యూషన్ అండ్ రీఫ్రెష్ రేట్ 144 Hz రీఫ్రెష్ రేట్, 120 కాదు. బ్రైట్నెస్ నీట్స్ 5200 nits పీక్ బ్రైట్నెస్ నీట్స్ తో వస్తుంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో బెజల్స్ అస్సలు మీకు కనిపించవు, 96.2% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. ఫైనలీ డిస్ప్లే డెన్సిటీ 450 pixels per inch డెన్సిటీతో వస్తుంది. బెస్ట్ ఇన్ క్లాస్ డిస్ప్లే ఈ ప్రైస్ పాయింట్ లో, దానిలో డౌటే లేదు. అదే వివో T4 Pro లో చూసుకుంటే మీకు 6.7 inch ఫుల్ HD+
డిస్ప్లే దొరుకుతుంది. 1.5K రెజల్యూషన్ కాదు, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. చాలా డిఫరెన్స్ మీకు ఉండిద్ది రెండు ఫోన్స్ కి మధ్యలో. అండ్ ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ప్యానల్, 144 Hz కాదు. అండ్ బ్రైట్నెస్ నిట్స్ దీంట్లో 5200 నిట్స్ ఉన్నాయి. వివోలో మీకు 5000 నిట్స్ ఉంటాయి. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే రెండింటిలో సేమ్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. అండ్ డిస్ప్లే డెన్సిటీ కూడా ఇది 450 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది కదా, మీకు వివోలో 387 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ. చాలా డిఫరెన్స్ ఉండిద్ది. కలర్స్ డీటెయిల్డ్, కలర్స్ యొక్క డెప్త్ మీకు అండ్ ట్రూ టు ద ఐ ఫీల్ మీకు మోటరోలాలో ఉంటుంది. వివోలో మీకు అంత కనిపించదు. ఈ రెండు పక్క పక్కన పెడితే మాత్రం క్లియర్ విన్నర్. అసలు ఇంత డిస్కషన్ కూడా అక్కర్లా, మోటరోలా క్లియర్ గా డిస్ప్లే పరంగా స్కోర్ చేసేది. నెక్స్ట్ స్పీకర్స్, రెండింట్లో స్టీరియో స్పీకర్స్ తోనే వస్తున్నాయి. బట్ డాల్బీ అట్మాస్ మీకు మోటరోలాలో ఉంటుంది, మీకు వివోలో డాల్బీ అట్మాస్ ఉండదు. బట్ మీకు TWS యూస్ చేసుకున్నప్పుడే ఆ ఫీల్ ఎక్కువ ఉండిద్ది డైరెక్ట్ స్పీకర్తో కంపేర్ చేస్తే. బట్ అడిషనల్ ఫీచర్ డాల్బీ అనేది వివోలో లేదు, మోటోలో ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఇద్దాం. ఫైనలీ బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా కొంచెం మళ్ళీ ఒకటి ఉండి ఒకటి లేనట్టే. ఎగ్జాంపుల్ మోటోలో చూసుకుంటే 7000 mAh బ్యాటరీ 68 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అదే వివోలో చూసుకుంటే 6500 mAh బ్యాటరీ 90 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ బ్యాటరీ mAh 500 తక్కువ అనుకుంటే ఛార్జర్ పెరుగుతుంది, ఇక్కడ 500 mAh బ్యాటరీ పెరుగుతుంటే ఛార్జర్ తగ్గుతుంది. సో రెండింటికి పాయింట్ ఇద్దాం, రెండు బాగానే ఉంటాయి. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ఏంటంటే బ్యాటరీ లాంగ్ లాస్టింగ్ మోటోలో చాలా ఎక్కువ ఉంది. అంటే జస్ట్ 500 mAh కాదు, అరౌండ్ ఒక 1500 mAh వరకు దీనికంటే ఎక్కువ ఉందేమో అనిపించింది మనం రెగ్యులర్ గా యూస్ చేసినప్పుడు. సో నేను బ్యాటరీ డిపార్ట్మెంట్ లో రెండింటికి ఇస్తున్నప్పటికీ ఎడ్జ్ మాత్రం నేను మోటోలోకి ఇస్తున్నా, పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా UI ఆండ్రాయిడ్ వర్షన్స్ అప్డేట్ పాలసీ గురించి మాట్లాడుకుందాం. మోటో నిన్నగా మొన్న లాంచ్ అయింది కాబట్టి ఆండ్రాయిడ్ 16 తో లాంచ్ అయింది. వివో లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది కాబట్టి ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది. ఇది హెలో UI తో వచ్చింది. వివో మీకు రైట్ నౌ ఫన్ టచ్ OS మీద ఉంది, బట్ ఆరిజిన్ OS అప్డేట్ వచ్చింది ఖచ్చితంగా ఆండ్రాయిడ్ 16 బేస్ చేసుకొని, బట్ ఇంకా రాలేదు. అప్డేట్ పాలసీ మోటోలో మీకు 3+5 years అప్డేట్ పాలసీ ఇస్తున్నారు. అంటే 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఆండ్రాయిడ్ 19 వరకు వెళ్ళగలదు. అదే మనం వివోలో చూసుకుంటే 4+6 years అప్డేట్ పాలసీ. వాళ్ళు ఆండ్రాయిడ్ 15 తీసుకొచ్చినప్పటికీ ఆండ్రాయిడ్ 19 వరకు వెళ్ళగలదు. సో ఇక్కడ మీకు 1 year ఓల్డర్ కదా, అది కవర్ అయిపోతుంది. మీకు పెద్దగా అడిషనల్ అడ్వాంటేజ్ ఏం లేదు. ఇప్పుడు మీరు కొనుక్కుంటే 3+5 years కింద మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి, 4+6 కాదు. సో అప్డేట్ పాలసీ అయితే రెండు టాలీ అవుతున్నాయి. అండ్ UI కూడా రెండింటికి పాయింట్ ఇచ్చేస్తారు. ఇంకా అడిషనల్ గా ఇవ్వాలంటే UI పరంగా నేను ఆరిజిన్ OS లో దీంట్లో లేని చాలా ఫీచర్లు, ఆరిజిన్ ఐలాండ్ కానీ, వివో ఆఫీస్ కిట్ ఫీచర్స్ కానీ, అండ్ ప్రైవేట్ సేఫ్ ఫీచర్స్ కానీ, అండ్ డైలర్ కస్టమ్ ఫీచర్స్ ఇలా చాలా వివోలోనే దొరుకుతాయి. ఆరిజిన్ OS వచ్చిన తర్వాత మోటోరోలాలో దొరకవు. సో అప్డేట్ పాలసీ పరంగా రెండు స్కోర్ చేసిన, OS పరంగా నేను వివోకి ఒక పాయింట్ ఇస్తాను. సో ఇవి ఓవరాల్ గా ఈ మోటో 870 ఫ్యూషన్ అండ్ వివో T4 Pro కి సంబంధించిన కంప్లీట్ కంపారిజన్. ఇప్పుడు ఏ ఫోన్ మనం కన్సిడర్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ అడ్వాంటేజ్ చూసుకుంటే వివోలో మీకు మంచి ప్రాసెసర్ దొరుకుతుంది అండ్ మంచి టెలిఫోటో లెన్స్ దొరుకుతున్నాయి. ఈ రెండే కొంచెం బెటర్ గా మీకు కనిపించాయి, ఇంకేం పెద్దగా కనిపించవు మీకు వివోలో. అదే మోటోలో చూసుకుంటే ఫస్ట్ థింగ్ మీకు మంచి డిస్ప్లే దొరుకుతుంది, రెండు మంచి కెమెరా దొరుకుతుంది, కెమెరా శాంపిల్స్ దానికంటే దీంట్లో బెటర్ వస్తాయి, అది క్లియర్. మూడోది మంచి బ్యాటరీ బ్యాకప్ దొరుకుతుంది. నాలుగోది బెటర్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ దొరుకుతున్నాయి. ఐదోది NFC సిగ్నల్ బ్యాండ్స్ అన్ని కూడా కొంచెం దానికంటే దీనిలోనే బెటర్ ఉన్నాయి. సో నా వరకు మాత్రం టెలిఫోటో లెన్స్ అనేది ఒక్కటి మీరు పక్కకు పెట్టగలిగితే అన్నింటి పరంగా మోటో 870 ఫ్యూషన్ క్లియర్ విన్నర్. మీకు లేదు నాకు టెలిఫోటో లెన్స్ కూడా కావాలి అనుకుంటే వివోకి వెళ్ళిపోండి, నాకు టెలిఫోటో లెన్స్ అక్కర్లేదు అనుకుంటే మోటోనే తీసుకోండి. ఇక్కడ ప్రాసెసర్ గురించి ఎందుకు లేపట్లేదు నువ్వు అంటే, ప్రాసెసర్ 1 million స్కోర్ చేస్తున్నాయి Android 2లో. అండ్ డే టు డే యాక్టివిటీస్ చేసినప్పుడు నాకు పెద్ద రిఫరెన్స్ ఏమి అనిపించలేదు. కెమెరాకి యూస్ చేసినంత రెగ్యులర్ లైఫ్ లో ఆప్టిమైజ్ చేయలేకపోయింది వివో. సో అందుకని చెప్పని ఇక్కడ ప్రాసెసర్ ఎక్కువ కెపాసిటీ ఉన్నప్పటికీ యూసేజ్ లో ఆల్మోస్ట్ సేమ్ ఉంది కాబట్టి నేను దాన్ని ఎక్కువ హైలైట్ చేయట్లేదు. సో ఇక్కడ మేజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ టెలిఫోటో లెన్స్. అందుకే చెప్తున్నా టెలిఫోటో లెన్స్ కావాలనుకుంటే వివో తీసుకోవాలి తప్ప రెస్ట్ ఆఫ్ ఆల్ ద ఫీచర్స్ నాకు మోటో 870 ఫ్యూషన్ కొంచెం బెటర్ వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. క్లియర్, ఇది నా ఒపీనియన్ అండ్ నా ఇంటెన్షన్. మీరు కావాలనుకుంటే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకొని ఆ తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. బట్ రెండు మొబైల్స్ యొక్క రివ్యూస్ మన ఛానల్లో పోస్ట్ చేసా, జెన్యూన్ అండ్ ఆనెస్ట్ గా ఉంటాయి. ఈ రివ్యూస్ చూస్తే మీరు ఇంకే వీడియో చూడక్కర్లేదు. ఏ ఫోన్ కొనుక్కోవాలనుకున్నా కానీ ఈ రివ్యూస్ చూసి ఇక్కడ ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ లో ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేస్తున్నాను, అక్కడ నుంచి మీరు ఫోన్స్ పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోవద్దు ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి, కొంచెం షేర్ చేయడానికి ట్రై చేయండి. షేర్ చేయలేకపోతే కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియో కొంచెం హైప్ పాయింట్స్ ఇచ్చి హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. బట్ మీరు మన ఛానల్కి కొత్తగా వస్తే మర్చిపోకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, అది చాలా హెల్ప్ చేసినట్లు అవుతుంది నాకు. ఇలాంటి బెస్ట్ యూనిక్ అండ్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటా. మీరు కొట్టే ఆ సబ్స్క్రైబ్ బటన్ వేస్ట్ చేసుకోండి, మీరు కొట్టే ఆ సబ్స్క్రైబ్ బటన్తో వచ్చే మోటివేషన్తో. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.